మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కనపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించిన డీఈఓ రాధాకృష్ణ అనంతరం 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ వితరణ కార్యక్రమాన్ని పరిశీలించిన డీఈఓ ఈ సందర్భంగా డీఈఓ రాధాకృష్ణ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాధాకృష్ణ, ప్రధాన ఉపాధ్యాయులు పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today 54 sir, 54 out of 60 marks. పర్మిషన్ తీసుకొని హాస్టల్ ఉంచుతాం. నువ్వు తీసుకొని రా మీ అబ్బాయిని తీసుకొస్తే ఈ 10వ తరగతి మంచి మార్కులతో నువ్వు పాస్ అయితే మీ లైఫ్ బాగుపడుతుంది కదా. మీరు బతకవాలి, మీ పిల్లాన్ని బతకలేకుండా ఇప్పుడే ఇక్కడ చదివింది. మీ పిల్లవాడు బతకపోవడానికి కాదు కదా. నువ్వు తీసుకుంటా, మీ పిల్లాన్ని తీసుకుంటా, మా టోటల్ బాధ్యత మేము తీసుకుంటాం. 4 members ఉంటారు. 4 members ఉన్నాయి సార్. నేను రెగ్యులర్గా ఫాలో చేస్తాను. ఒక అబ్బాయి వీడు క్యాప్ అబ్బాయి కంప్లీట్ ఇర్రెగ్యులర్ ఉండే సార్. నిన్న వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చేస్తే నిన్న నుంచి చెప్తారు. లాస్ట్ అరవింద్ ఎట్లా రావాలన్నా వస్తావా? ఏడు నుంచి రేపటి నుంచి ఖచ్చితంగా రావాలి. కూర్చో. మిగతా వాళ్ళు ముగ్గురు మేము ఫాలో అప్ చేస్తున్నాం సార్. ఒక అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రావట్లేదు. 10th క్లాస్ దగ్గర పడ్డది. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? మరి ఎట్లా ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి కదా, 10వ తరగతి పరీక్షలు. మన జిల్లాలో 10వ తరగతి ఎగ్జామ్స్ 10,300 మంది పిల్లలు రాయడం జరుగుతుంది. జిల్లా పరిషత్, గవర్నమెంట్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కలిపి 10,300 స్టూడెంట్స్. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 7,000 మంది పిల్లలకి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈవినింగ్ సమయంలో ఇవాళ నుంచి స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళకు ఉదయం పూట, సాయంత్రం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు, సాయంత్రం 4:05 నుంచి 5:30 వరకు స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా పిల్లలకి సబ్జెక్ట్ పరంగా ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయించడం, వాళ్ళతో చదివించడం జరుగుతుంది. పొద్దున మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అవర్స్ ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్నాక్స్ అందించాలనే ఉద్దేశంతో